సురక్షితమైన ప్లేస్లో కట్ అయినట్టు అట్లాంటి ఫీలింగ్స్ రావడం మొదలుపెట్టినాక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, కళ్ళల్లో గుచ్చుకోలేదు కానీ గుచ్చుకున్నట్టు నాకు నొప్పి, గుచ్చుకున్నట్టు ఫీలింగు. అంటే ఇది విచిత్రంగా ఉంటుంది కదా, అది చెప్పడానికి కూడా మీనింగ్ ఉండదు. అట్లా ఉంటున్న రోజుల్లో నాకు వివేకానంద జీవిత చరిత్ర దొరికింది. అది చదివిన తర్వాత ఆయన ఉపన్యాసాలన్నీ వాల్యూమ్స్ 10 వాల్యూమ్స్ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చదవడం మొదలుపెట్టినాక ఎప్పుడు పోయిందో 3-4 నెలలు నేను చాలా నరకం అనుభవించాను దాంతో. ఇది చదవడం మొదలుపెట్టినాక అది ఎప్పుడో దానంతట అదే తగ్గిపోయింది. దాని తర్వాత మా చిన్నబ్బాయి గురించి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఆవిడ చెప్పిందనమాట, మీరు వేదాంతంలో పడి మీ జబ్బును తగ్గించుకున్నారు, చిన్నపిల్లాడు తనకు వచ్చింది, మీరు చాలా ప్రేమగా చూసుకోవాలి పిల్లల్ని. అది చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. నేను ప్రేమగా చూడకపోవడం ఏంటి, స్వయంగా నేనే చేసి పెడతానని నేను అనుకుని అట్లా ఉన్నాను. ఆ రోజుల్లోనే నేను డిప్రెషన్లో ఉన్న రోజుల్లోనే బాబుగారు దొరికారు. వివేకానంద సాహిత్యం చదివిన తర్వాత కొంచెం తగ్గిన తర్వాత బాబుగారు దొరికారు. బాబుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు పంచకోశ విచారణ చెప్పారు ఆయన. రోజు పంచకోశ విచారణ చెప్పేవారు. మేము సిటీ దాకా వెళ్ళాలి కదా, అందుకని ఎప్పుడో వారం తర్వాత ఒక రోజు మొత్తం అంతా కలిసి 4-5 సార్లు వెళ్ళాను ఆయన దగ్గరికి. మొదటి సిట్టింగ్లోనే నాకు చాలా రిలీఫ్ దొరికింది. ఎందుకంటే పంచకోశ విచారణ చెప్పినప్పుడు ఏముంది, శరీరం నువ్వు కాదు, మనసు నువ్వు కాదు, ప్రాణం నువ్వు కాదంటే ఇంకా ఏ బాధ నాకు సంబంధం లేదని తేలిపోతుంది కదా, కొత్తగా విన్నా. అప్పుడే నాకు చాలా రిలీఫ్ దొరికింది. దాని తర్వాత దాన్నే కంటిన్యూ చేసుకుంటూ ఆలోచిస్తూ అట్లాంటి బుక్స్ చదువుతూ 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి ఒక సమాధి వచ్చింది. ఏది అంటకుండా ముట్టుకొని. ఇప్పుడు మీరు అంటారే నాకు ఆలోచనలు రావు, ఏం చెయ్యాలో ఏం చెయ్యొద్దు, నాకు జ్ఞానపూరితమైన సమాధి వచ్చింది. దాంతో ఇంకా క్లియర్ అయింది. అయితే అదేం సరిపోట్లా, నేను మళ్ళీ పొరపాటు పడుతూనే ఉన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు. అంత సామాన్యమైన విషయం ఏం కాదు. ఎందుకంటే దీన్ని ఎంత గట్టిగా పట్టుకుంటూ పెరిగాం కదా, వీటినన్నిటినీ విడిపించుకుంటేనే కదా మనం జ్ఞానంలో ఉంటాం. ఎప్పటికప్పుడు ముసురుతూనే ఉంటాయి ఉన్నంతసేపు. కాబట్టి వాటిని అన్నిటినీ తొలగించుకునే వరకు ఈ కుస్తీ పట్టడం తప్పదు. జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య నలిగిపోక తప్పదు. ఎవరైనా మీ బోటాళ్ళు నా బోటాళ్ళు అని ఉండదు. ఎవరైనా సరే జ్ఞానం పొందాలి అంటే అజ్ఞానాన్ని విడిచిపెడితేనే, అజ్ఞానాన్ని విడిచిపెట్టాలంటే జ్ఞానం పెరిగితేనే. మా బాబుగారు అంటూ ఉండేవారు, ప్రారంధం అనే పొట్టేలు ఎప్పటి నుంచో బలిసి ఉంది, ఇప్పుడు మీకు జ్ఞానం అనే చిన్న బక్క చిక్కిన పొట్టేలు మీకు దొరికింది. ఇప్పుడు ఇది వెళ్ళి ఆ ప్రారంధం అనే పొట్టేల్ని గెలవాలంటే ఇది ఎంత బలపడాలమ్మా, ఇది బలపడాలి, అది బలహీనం అవ్వాలి. ఆ రెండు జరిగినప్పుడే జ్ఞానం వంట పడుతుంది. అవునండి. అది బలహీనం అవ్వాలంటే ఏంటి, ప్రారంభం బలహీన పడాలంటే ఏంటి, ఇది నేను అనే భావం పూర్తిగా తగ్గిపోతూ క్షీణించుతూ ఉండాలి. నేను అనే భావమే కదా ప్రారంభాన్ని పట్టుకొస్తుంది. ముందు దాన్ని బలహీనపరచాలి, దీన్ని బలపరచాలి, జ్ఞానాన్ని. ఎంత బాగా చెప్పేవారు నందా. అది సాక్షాత్తు భగవంతుడు నా కోసం వచ్చాడా అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు శ్రీనివాసరావు గారు, ఈయన మా బాబు గారు ఒకే గురువు దగ్గర విన్నారేమో అనిపిస్తుంది అది చెప్పే విధానం చూస్తుంటే.
అంతే. చాలా కష్టమే, కానీ దాన్ని సాధించి తీరితేనే అవును. ఎండ్. మీరు ఎంతో కృషి చేస్తున్నారు. చెయ్యాలి, ఎవరమైనా చేయాల్సిందే. మీకు